హలో గైస్, రోజు మనం వచ్చేసరికి జీడిఎస్ అని అంటే అది ఆడబోతున్నాం అనమాట. తెలిసే ఉంటుంది, మనం వచ్చేసరికి కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం, మిస్టర్ కేఎస్ఎంటి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫోన్ చీలెట్ టాప్కి అయితే వెళ్ళాలో చెప్తున్నాం. చాలామంది వెళ్ళాలని ట్రై చేస్తారు, కాకపోతే కుదరదు. ఎలాగంటే వచ్చేసరికి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లోనే ప్లేన్ తీసుకుంటారు, లేకపోతే సివిఎస్లో వచ్చేసరికి బోట్ తీసుకుని రావడానికి ట్రై చేస్తారు. కాకపోతే మీరు వచ్చిన వెంటనే పోలీస్ స్టార్స్ పడిపోతాయి, అలా మీరు వచ్చేసరికి అరెస్ట్ అయిపోతారు. అది మాత్రం తప్పు. ఎలా వెళ్ళాలంటే చెప్తాను చూడండి. మీరు ఒకటి లాస్ట్ ఇందులో ఏమన్నా మిషన్ ఉంటుంది అనమాట. ఆ మిషన్ వచ్చేసరికి కంప్లీట్ చేసి ఉండాలి. దానిలో మీరు బిగ్ స్మోక్ని చంపేస్తారు. ఎందుకో చెప్తాను ఆగండి. మీరు సీజర్ తెలిసే ఉంటాడు. సీజర్ వచ్చేసరికి మన మధ్యలో పరిచయం అవుతాడు. ఇది అసలు సీజే బ్యాక్ స్టోరీ ఏంటంటే, సీజే వచ్చేసరికి క్లౌడ్ తెలుసు కదా మీకు, లిబర్టీ సిటీలో ఉంటాడు. అక్కడే మన సీజే కూడా లిబర్టీ సిటీ నుంచి వస్తాడు. సీజే వాళ్ళ మమ్మీ చనిపోయిందని చెప్పి, అందుకు సీజే ఎందుకు చనిపోయిందని చెప్పి వస్తాడనమాట. అప్పుడే మళ్ళీ బిగ్ స్మోక్ రైడర్ మళ్ళీ పరిచయం అవుతారనమాట. మామూలుగా ఉండొచ్చు కదా అనుకుంటే కాదు. టెంపెనీ తెలుసు కదా మీకు. టెంపెనీ స్టార్టింగ్లోని సీజేని అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు అరెస్ట్ చేసి బల్లాస్ గ్యాంగ్ స్ట్రీట్స్లో మనం పడేసేస్తారు. సైకిల్ వేసుకుని వెళ్తాం, అది వేరేది. ఆ టెంపెనీతో వచ్చేసరికి మన సీజే వాళ్ళ మమ్మీ చనిపోయిన కారణం వచ్చేసరికి గ్రీన్ సాబర్, దాన్ని వచ్చేసరికి దాస్తారనమాట. ఎందుకంటే మనం చూపిస్తాడనమాట సీజర్, ఇలాగా వీళ్ళందరూ మంచోళ్ళు కాదని నేను బెట్రై చేస్తానని. అప్పుడు ఆ మిషన్లో ఏం జరుగుద్దంటే, మన సీజే ఉంటాడు కదా, సీజే వచ్చేసరికి ఇలాగ అనుకుంటాడు నిజమే కదా అని చెప్పి. ఇప్పుడు స్వీట్ని ఏమో అక్కడేమో బల్లాస్ గ్యాంగ్తో చనిపోయే స్టేజ్కి వస్తాడు. అప్పుడు అక్కడ దాకా వెళ్ళి సీజే హెల్ప్ చేస్తాడనమాట. సో ఎలాగ అనుకుంటే సీజే వచ్చేసరికి మా లాస్ ఏంజల్స్ అవుట్స్కట్స్లో వద్దరు, కంట్రీ సైడ్లోని. స్వీట్నేమో వాళ్ళ తమ్ముడు కదా, మరి సీజే వాళ్ళ తమ్ముడు. స్వీట్నేమో పోలీస్ స్టేషన్లో వచ్చేసరికి ఉంచుతారనమాట. అప్పుడు ఆ మిషన్ వచ్చేసరికి మీరు కంప్లీట్ చేసి ఉంటే కనుక మీరు మౌంట్ చిలియట్ టాప్కి అయితే వెళ్ళగలరు, లేకపోతే లేదు. లాస్ట్ ఇన్ ద లైన్ మిషన్ ఎండ్ అయిపోద్ది, మొత్తం అన్నీ అయిపోతాయి. ఇంకా స్టోరీ లైన్ ఎండ్ అయిపోద్ది. నాకైతే అయిపోయింది, నేను ఒకసారి చేస్తాను కష్టపడి, అన్ని మిషన్లు అయిపోయినాయి. సో నేను ఒకసారికి టాప్కి వెళ్ళగలను. ఇంకో మిషన్ ఉంటుంది, ఆర్ యూ గోయింగ్ టు శాన్ఫియరో, ఆ మిషన్ కూడా కంప్లీట్ చేసి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు పక్క. అదనమాట. మీరు లేకపోతే వెళ్ళలేరు, పక్క మీరు మిషన్స్ చేసి ఉండాలి, లేకపోతే ఏమి ఉండదు. మీరు వచ్చేసరికి పక్క మిషన్స్ చేసి ఉండాలి. పైగానే ఈ అన్నీ కంప్లీట్ చేయాలంటే రేసింగ్ మిషన్స్ ఉంటాయి, అబ్బా చాలా కష్టం. అయ్యి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అనమాట. నేను చేయలేక అసలు వైసీడీ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మైన్క్రాఫ్ట్ ఏమైనా రావచ్చేమో చూద్దాం. మల్టీప్లేయర్ అయితే అనుకుంటాను పక్క మైన్క్రాఫ్ట్. అంటే ఓకే, వచ్చాము ఇంకొంటే టాప్కి. ఓకే, జీడిఎస్ అని ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత సీజే పరిస్థితి ఏంటంటే, ఇక మీరు జీడిఎస్ అని ఇంట్రెస్ట్ చూసారంటే మైక్రో టూత్పేస్ట్ వచ్చేసరికి సీజేస్ టూత్పేస్ట్ అని ఉంటుంది. ఇంకా దానిలోని నికో బెల్లిక్ తెలుసు కదా మీకు, GTA 4లోని. ఆ నికో బెల్లిక్ వచ్చేసరికి ఒక బోర్డు వచ్చేసరికి ఉంటాడు, సీజే కనబడతాడు, బిజినెస్ మ్యాన్. లేటర్ లైఫ్లో సీజే వచ్చేసరికి శాన్ ఆండ్రియాస్ టైం అయిన తర్వాత బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు అని హింట్, కానీ చెప్పలేము ఇంకా. ఓకే, ఈ వీడియో సరికి ఎండ్కి వచ్చింది. స్టార్ట్తో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బాయ్.